గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2:30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లకు రిమాండ్ విధించారు. పోలీసులు వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్ ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీకి నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్న పోలీసులు విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ కేసులో A9 గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశారని, సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో A7, A8 కీలకంగా వ్యవహరించారని పోలీస్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వంశీతో పాటు అతడి అనుచరులైన లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేయగా శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని విజయవాడలో అరెస్ట్ చేశారు. మరోవైపు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వల్లభనేని వంశీ అరెస్టు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో నిన్న రాజకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ నేపథ్యంలో జరిగినటువంటి అరెస్టులకు సంబంధించినటువంటి అంశం, హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా ఒక రకంగా హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున 8 గంటల పాటు వంశీని విచారించారు. కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సత్యవర్ధన్కి సంబంధించినటువంటి బెదిరింపులకు సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి ప్రణాళిక అమలు చేశారు, ఇందులో ఎవరెవరు సహకరించారు, ఇందులో భాగంగానే సత్యవర్ధన్ బెదిరింపులకు గురి చేయడం, అతని ప్రాణానికి ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించినటువంటి వంశీ, ఆయనకు సంబంధించినటువంటి అనుచర గణం సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ పోలీసులు సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం అర్ధరాత్రి సమయంలో 2 గంటల తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా బందోబస్తు నడుమ పెద్ద ఎత్తున పోలీసులు పహారా నడుమ వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అక్కడ వైద్య పరీక్షలు చేయటం, అక్కడి నుంచి న్యాయమూర్తి ముందు హాజరుపరచడం. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో హర్షవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో గన్నవరం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ గత వైఎస్ఆర్ పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం పైన దాడి, అక్కడ ఉన్నటువంటి కార్లకి ధ్వంసం చేయటం, నిప్పు పెట్టడం వంటి ఘటనలు జరిగాయి. ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు హర్షవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తిరిగి కేసును
విచారణ చేసేటువంటి ప్రయత్నం చేయటం, అందులో భాగంగానే వంశీకి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి తరుణంలో ఊహించని పరిణామాల నడుమ సత్యవర్ధన్ కేసును ఉపసంహరించుకున్నట్టు న్యాయస్థానంలో నేరుగా అఫిడవిట్ ను దాఖలు చేయడం కూడా ఒక రకంగా సంచలనమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనూ పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ అతను బెదిరింపులకు గురి చేసి అతను చంపుతామని బెదిరించి అతను కుటుంబ సభ్యుల ప్రాణానికి ముప్పు ఉంటుందన్నటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడి మేరకు సత్యవర్ధన్ ద్వారా కోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికమైనటువంటి ఆధారాలు సేకరించారు. అందులో భాగంగానే వంశీ కోసం పోలీసులు విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిపైన పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో వంశీ బెయిల్ కి సంబంధించినటువంటి వ్యవహారం కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సత్యవర్ధన్ అనేటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ని బెదిరించడం, భయభ్రాంతులు గురి చేయడం, అతని ప్రాణాలకి ముప్పు వాటిల్లే విధంగా ఉండేటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం పట్ల కొంతవరకు కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, పట్టమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన తర్వాత నుంచి కూడా పరిణామాలన్నీ కూడా వేగంగా మారినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఎందుకంటే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది సత్యవర్ధన్, అదే విధంగా అఫిడవిట్ దాఖలు చేయడానికి తనను ఒత్తిడి తీసుకొచ్చి బెదిరింపులకు గురి చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో తన ప్రాణానికి రక్షణ ఉండదు అన్నటువంటి భయంతోనే ఇంకా అఫిడవిట్ ను దాఖలు చేయాల్సి వచ్చింది అన్నటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు సత్యవర్ధన్ కి పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. అతన్ని అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ అతనికి కావచ్చు, అతని కుటుంబ సభ్యులను కావచ్చు రక్షణ చర్యలు కల్పించేటువంటి వ్యవహారంలో పోలీసులు ప్రత్యేకంగా విచారించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వంశీ అరెస్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎందుకంటే కేసు విషయంలో అఫిడవిట్ ని కోర్టులో దాఖలు చేసిన తర్వాత కూడా వంశీని కావాలని టార్గెట్ చేసి అఫిడవిట్ దాఖలు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అతనితో మళ్ళీ ఫిర్యాదు ఇప్పించి కేవలం రాజకీయ కుట్రకోణంలో భాగంగానే వంశీని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి అభ్యంతరం వ్యక్తమైంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, వంశీ అరెస్టు 14 రోజుల రిమాండ్ తర్వాత పోలీసులు కస్టడీకి తీసుకునేటువంటి పిటిషన్ సంబంధించినటువంటి వ్యవహారం. గన్నవరం మాజీ శాసనసభ్యులుగా పనిచేశారు. అయితే ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా చాలా ఉన్నాయి, దాదాపుగా 16 కేసుల వరకు ఉన్నాయి. అతనికి నేర చరిత్ర ఉందనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు కోర్టులో దానికి సంబంధించినటువంటి పాత కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఎలాంటి మలుపు ఉంటుంది, పోలీసులు వంశీని కస్టడీలోకి తీసుకుని విచారిస్తారా, లేదంటే వంశీ వ్యవహారంలో బెయిల్ ని మరోసారి బెయిల్ ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటున్నా, ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రజెంట్ న్యాయస్థానం పరంగా కూడా చర్చనీయాంశంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద అర్ధరాత్రి దాటిన తర్వాత వంశీని న్యాయస్థానంలో హాజరుపరిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.